ధ్యానించాము. సో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. మరి దానికి ముందు దయచేసి మీరు ఈ లింక్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లింక్ మీరు ఇతరులకు కూడా మీరు మీ వాట్సాప్లో లేకపోతే ఫేస్బుక్లో మీరు పంపించవచ్చు. అంత మాత్రమే కాదు, మీరు చాలామంది మీరు మొదటిసారిగా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. సో మీకు మీరు ఎవరో చూస్తున్నారో ఇక్కడ నేను చూస్తాను ప్రయత్నిస్తున్నాను. సో మీరు అనేక మంది ఇంకా జాయిన్ అయ్యే లోపల మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పొందండి. నిన్న మన ఒక కీర్తనలు 23వ అధ్యాయంలో ఉన్న ఒక గొప్ప విషయాలు దేవుడు మన ధ్యానిస్తానికి సహాయం చేశాడు. మరి మనం నిన్న ఒక ప్రత్యేకమైన సందేశం అండి. ఎందుకంటే మన కీర్తన 23 ఒక సామాన్యమైన అధ్యాయం అనుకుంటాం కానీ, లేకపోతే అదేదో భయం ఉన్నప్పుడు చదువుకోవాలనుకుంటాం కానీ, దాంట్లో ఎంత సారం ఉన్నదనేది దేవుడు మనకి బయలుపరిచాడు. సో ఈరోజు మిగిలిన భాగం మనం ధ్యానిద్దాం. సో ఈ సమయంలో మీరందరూ రండి, పాలు పొందండి, దేవుని వాక్యం వినండి. సో కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. నీ వాక్యాన్ని వినిచుండగా ఈ సమయాన్ని ఆశీర్వదించండి, అపవాది కార్యాలు లయపరచండి. నీ మాట నా నోట్లో ఉంచి ప్రభువా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు నిన్న చూసినట్లయితే జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను మీకు. కీర్తనలు 23వ అధ్యాయం చూసాను. యెహోవా నా కాపరి. కాపరి అనేది మన బైబిల్లో చాలాసార్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులకి కాపరి దేవుడే అని. సో పాత రోజుల్లో రాజుల్ని కాపరి అని పిలిచేవారు. కొత్త నిబంధనలో యోహాను సువార్తలో మనం చూస్తున్నాం యేసు ప్రభు నేను మంచి కాపరిని అన్నట్లు. అలాగే నాకు లేమీ లేదు అంటే నా కాపరి నాకు ఇచ్చినవి చాలు, దాంతో తృప్తి పొందుతాను. ఒకవేళ నాకేమన్నా కావాలనుకుంటే ఆయన ఇస్తాడు అని నిరీక్షణ కలిగి ఉంటాం. పచ్చిగల చోట్ల నన్ను పరుండజేస్తాడు, నాకు శాంతి జలములందు నడిపిస్తాడు అనే మాటలు మనం చూసాం. అంత మాత్రమే కాదు, నీతైన మార్గంలో ఆయన నడిపిస్తారు. సో 4వ వచనం నుంచి చదువుదాం. మీరు దయచేసి నిన్న ప్రోగ్రామ్ మీరు చూడలేదు చూడండి, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ఎస్టర్డేస్ ప్రోగ్రామ్. ఈరోజు 4వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. కీర్తనలు 23:4 దయచేసి చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నే అపాయము నేను భయపడను. చూడండి, ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. గాఢాంధకారు లోయ. ఒక స్త్రీ ప్రసవంకి వెళ్తున్నప్పుడు, ఒక హాస్పిటల్ సర్జరీకి వెళ్తున్నప్పుడు, ఒక ఇబ్బంది జరిగినప్పుడు, ఒక అర్థం కాని పరిస్థితి ద్వారా మనం వెళ్తున్నప్పుడు ఇది గాఢాంధకారపు లోయ. ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోయను కీర్తనదారుడు ఇంతవరకు పచ్చగా మనం ప్రవేశిస్తాము, పచ్చగా మనం వెళ్తున్నాము, పచ్చ స్థలంలో నన్ను పరుండు చేస్తున్నాడు, నాకు ఏ కొదువు ఉండదు, పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేస్తున్నాడు. ఏమండి, ఒక మంచి నదుల దగ్గర నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణాన్ని ఉత్సాహపరుస్తున్నాడు అనే కీర్తనదారుడైన దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే గాఢాంధకార లోయ. మొదటి 3 వచనములు చూసినట్లయితే ఒక ఆనందకరమైన కార్యాలు, 4వ వచనం చూసినట్లయితే గాఢాంధకార లోయ. చూడండి, చాలాసార్లు మన జీవితంలో గాఢాంధకార లోయ ఉంటుంది. అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయమైన స్థితి. కోవిడ్ వచ్చి మనము హాస్పిటల్లో చాలామంది మనం అడ్మిట్ అయినప్పుడు ఏమంటే ఆ శ్వాసని పీల్చుకోలేక బయటికి వెళ్తామా లేదా తెలియని పరిస్థితుల్లో ఏమంటే మరణము దగ్గరగా అవుతున్నప్పుడు అనేక సార్లు దేవుడు మనల్ని కాపాడాడు. ఇక్కడ గాఢాంధకార లోయ అనేది ఏమండి, ఇక్కడ చూసినట్లయితే ఒక చీకటి సంబంధమైనది, ఒక భయముతో, ఒక ఒంటరితో లేకపోతే ఒంటరి అయిన ఒక అనుభవం అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కడు బ్రతుకులో ఈ సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది చూశాను, నేను చాలామంది విశ్వాసం చూశాను, క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చి వారు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం, ఆ కీమోథెరపీ తీసుకుంటాం, మరణం ఇంక చనిపోతారు అనుకున్న ఒక నిరీక్షణ లేని సమయంలో కూడా దేవుడు వారిని నడిపిస్తూ మనం చూస్తున్నాం. ఏమంటే ఈ గాఢాంధకార లోయ అంటున్నాడు. కొండ అంటలేదు, పర్వతములు అంటలేదు, లేకపోతే ఒక మంచి
విశాలమైన స్థలం అంటలేదు, కానీ లోయ. ఏమంటే లోయ అనేది ఒక ఏం జరుగుతుందో నెక్స్ట్ అనేది మనకి తెలియదు. ఒక విష జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, మరణం ఉంటుంది, అది చీకటితో నిండిన సమయం ఉంటుంది. చూడండి, మానవులైన మనము ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థిస్తుంటాం ఏమనంటే, దేవా నాకు శ్రమలే వద్దు, నాకు బాధలే వద్దు, నాకు హింసలే వద్దు, నాకు మంచి రోజులే కావాలంటున్నా. కుదరదు. మన జీవితంలో బాధలు ఉంటాయి, అర్థం కాని పరిస్థితులు ఉంటాయి, చీకటి సమయములు ఉంటాయి, అయోమయ స్థితులు ఉంటాయి. ఆ మార్గమున మనము వెళ్ళాల్సిందే. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటే, అది గాఢాంధకార లోయలో ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, ఇది నడవాలి. దేవుడు నువ్వు మన పరలోక రాజ్యానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ లోక యాత్రలో మనం నడవాలి. ఈ గాఢాంధకార లోయలో అనేక సార్లు నాకు చాలా సర్జరీస్ అయినాయండి. హాస్పిటల్కి వెళ్ళాను, అనస్థీషియా ఇచ్చినప్పుడు, లేకపోతే ఆపరేషన్ థియేటర్లో వెళ్తున్నప్పుడు చాలాసార్లు అది ఏమవుతుందో మనకి తెలియదు. ఆ భయం ఒకలాంటి అర్థం కాని పరిస్థితి. చాలాసార్లు అనస్థీషియా వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది ఆ నొప్పి తట్టుకోలేక భయంకరంగా అరుస్తుంటారు. ఆ అరిసే సమయంలో ఇది పరలోకమా నరకమా అని అర్థం కాని సమయం ఉంటుంది మనకి. అసలు ఏమవుతుందని తెలియదు. కానీ దేవుడు మన తోడుండేవాడు. ఏమండి, ఈ గాఢాంధకార లోయలో నడిచినప్పుడు ఈరోజు చాలామంది జీవితంలో వారు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు, ఆర్థికమైన ఇబ్బందులు, శరీరీతైన అనారోగ్యాలు, నమ్ముకున్న భర్త విడిచిపెడతాం, ప్రేమించిన తల్లిదండ్రులు మరణిస్తాం, ఆశలు పెట్టుకునే బిడ్డలు వాళ్ళని వదిలివేసి వేరే చోటకి వెళ్ళిపోతాం. మనం చూస్తున్నాం మనుషులు ఈరోజు అనేక పరిస్థితుల ద్వారంగా వీరు వెళ్తున్నట్లు. చూడండి, ఆ గాఢాంధకారం లోయ అది చీకటితో ఉండేది, అంత మాత్రమే కాదు, అది భయంకరమైన భయముతో కూడింది, అంత మాత్రమే కాదు, అది ఒంటరి స్థలం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాం. 10 మంది మనతో ఉంటే మంది భయపడతాం చెప్పండి. వెలుగు ఉన్నప్పుడు మనం చీకటి కింద భయపడతాం. మనతో మనవారు అనుకున్న వారందరూ మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఆందోళన పొందుతాం. కానీ ఆ గాఢాంధకార లోయలో మనం సంచరిస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు ఏ అపాయముకి నేను భయపడను, ఏ కీడుకి నేను భయపడను, ఏ చీకటికి నేను భయపడను. చూడండి, ఈ గాఢాంధకార లోయ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, ద షాడో ఆఫ్ డెత్, దో ఐ వాక్ త్రూ ద షాడో ఆఫ్ డెత్ అని ఉంది. ఈ షాడో ఆఫ్ డెత్ చాలాసార్లు మన రోడ్లు నడుస్తున్నప్పుడు వీధి కుక్కలు మాకు కొన్నిసార్లు కొంతమంది కరుస్తుంటాయి. వీధి కుక్క పిచ్చి కుక్కలు కరుస్తాం వేరు, పిచ్చి కుక్కల నీడ పడతాం వేరు. ఏమని అలాగే ఇది చూసినట్లయితే మరణము ద్వారంగా వెళ్తున్నాం, మరణం మన మీద పడతాం వేరు, మరణము నీడ మన మీద పడతాం వేరు. మరణిస్తున్నాం, అయిపోయింది, నా జీవితం ముగించబడింది అని ఆ పరిస్థితులు వెళ్తాం వేరు, మరణముని అనుభవిస్తాం వేరు. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణమని నీడ నన్ను వెంటాడుతున్నప్పటికీ, మరణమని నీడ నన్ను, నా పాదములు, అది ఆ సాతానుగాడు నా పక్కన నడిచి నా ప్రాణముని తీయాలని ఆశించినప్పటికీ నేను భయపడొద్దండి. చూడండి, భయమే పెనుబోతం అంటారు. భయపడద్దు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోండి, ఏ పరిస్థితినైనా ఫేస్ చేయండి, భయపడద్దు. చీకటిలో నువ్వు నీ చుట్టూ సాతాను శక్తులు నిన్ను కమ్ముకున్నప్పటికీ నీలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. భయపడొద్దు. ఆ సాతాను తలకాయని యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో చిత్తకొట్టేశాడు. మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. మరణం అనేది ఒక భయంకరమైన సమయం. ప్రతి ఒక్కరూ మనమందరం అనుభవించాల్సిందే. నువ్వైనా అనుభవించాలి, నేనైనా అనుభవించాలి. ఈరోజు మరణం గురించి మాట్లాడితే మాట్లాడొద్దండి అంటారు.
కానీ మరణం అనేది అది ఎప్పుడు ఎవరికి అలా కలుగుతుందో తెలియదు, కానీ మనం ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిందే. మీకు ఒకటి తెలుసా, ఆ మరణమునకున్న ముళ్ళు యేసు ప్రభు వెరగొట్టేశాడు. ఈరోజు మరణము ఒక సమాధానమైనది, సంతోషము కలిగజేసేది. ఎందుకంటే అది ఒక క్రైస్తవుడిని పరలోకానికి ప్రమోట్ చేసేది. మరణము ఒకప్పుడు అది నిత్యమైన నరకానికి మన ఆత్మని తీసుకెళ్ళేది, కానీ ఈరోజు మరణము మనల్ని నిత్యమైన దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడు. నువ్వు రక్షించబడిన వాడు, బాప్తిసం పొందినవాడు అయితే, నువ్వు దేవునికి నీ హృదయం సమర్పించుకొని నీ జీవితమును నడిపించుకున్నవాడు అయితే నువ్వు మరణముని భయపడవు. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులండి బైబిల్లో మనం చూస్తున్నాం. వారు మరణ పరక మీద ఉన్నప్పుడు ఆ మరణించే సమయంలో వారి ముఖముల్లో దేవుని వెలుగు, దేవునిలో ఉన్న ఆనందము, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ ఉల్లాసము. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా నేను బతకాలని ఆశిస్తాను. ఏమండి కాళ్ళ చేతులు పడిపోయినా, ఇంకా ఏమండి మంచం మీద పడి ఉన్నా సరే ఇంకా బతకాలి అని ఆశ. ఏముంది ఈ లోకములో? శాశ్వతమైన దేవుని రాజ్యములో మన కోసము దేవుడు సమస్తం సిద్ధపరిచి ఉన్నాడు కదా. మరణముని జయించిన ప్రభు. చూడండి, నేను భయపడను ఎందుకంటే నువ్వు నా తోడున్నావు. మన జీవితంలో మన తోడుండేది మన కాపరి అక్కడే, మన రాజు అక్కడే. నీ కట్టుకునే నీ భార్య అవునవి, నువ్వు కట్టుకునే నీ భర్త అవునవి, నువ్వు కన్న నీ బిడ్డలు అవునవి, నీ బంధువులు, నీ స్నేహితులు అవునవి, వారందరూ కొంతకాలం వరకు నీతో ఉంటారు. నిరంతరము వారు నీతో ఉండరు. ఎంతమంది భార్యాభర్తలు. ఒకసారి ఒక సమాధికి వెళ్ళానండి. ఆయనకి 75 సంవత్సరాలు, ఆమెకి 70 సంవత్సరాలు. ఆమె ఇద్దరు ఏడుస్తున్నాడు. 40 సంవత్సరాలు అయిందండి ఇంత కాపురం చేసి, చెప్పకుండా వెళ్ళిపోయాడండి అని ఏడుస్తుందా. 40 సంవత్సరాలు కాపురం చేసిన, 40 సంవత్సరములు జ్ఞాపకాలు కలిగి ఉన్న, వారి జీవితంలో కట్టుకుని బిడ్డను స్థిరపరిచిన, మరణం అనేది ఎడబాటును కలుగజేస్తుంది. కానీ కీర్తనదారు అంటున్నాడు, నేను పాతాళ లోకములో మరణముని వైపు వెళ్ళినను నేను భయపడను, ఎందుకంటే నువ్వు నా తోడును ఉన్నావయ్యా, నా కాపరి, నా రాజు అయిన నువ్వు ఉన్నావు. ఏమండి నీ హృదయములో ఆ నిశ్చయత ఉందా? నువ్వు మరణిస్తే దేవుని రాజ్యానికి వెళ్తానని నీకు ఒక హృదయమైన నమ్మకం ఉందా? ఈరోజు ఏంటి పాస్టర్ గారు మమ్మల్ని చచ్చిపోమంటారా అంటున్నారు. ఏమండి చచ్చిపోమంటలేదండి, సిద్ధంగా ఉండమంటున్నాను అంతే. 70 సంవత్సరాలు వస్తేనే చావుని ఉందా? ఈరోజు ఎవరు ఎట్లా చేస్తారో ఎవరికి తెలియదు, దేవుడికి సమస్తము తెలుసు. కానీ నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుని రాకడలో నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఒకసారి ఒక తల్లి తన బిడ్డను పోగొట్టుకుంది, దేవుడిని దూషిస్తుంది. దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇందుకు నా బిడ్డను తీసుకెళ్ళిపోవాలి. ఆ సేవకుడితో గొడవ పెట్టుకుంటాను. దేవుడు అంటే ఇలా ఎందుకు చేయాలి, నాకెందుకు నా అన్యాయం చేయాలి అని దేవుని మీద కోపం పెట్టుకొని ఆ తల్లి దేవునికి ప్రార్థిస్తూ మానేసింది, దేవుని మందిరానికి వెళ్తాం మానేసింది. దేవుని మీద ఎంతో కోపము పగబెట్టు. కానీ ఒకసారి దేవుడు ఆ బిడ్డతో దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ కుమారుడు నా సన్నిధిలో ఉన్నాడు, నీ బిడ్డ నాతో ఆనందిస్తున్నాడు. నీకు ఒకటి తెలుసా, నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచి నాతో రాబోతున్నావు. ఏమండి అంత వాస్తవం అండి ఇది. మనం చాలాసార్లు మనం ప్రేమించిన వారు మరణించారని మనం ఎంత దిగులు పొందుతాం. అయ్యో నా నాన్న మరణించాడు, నా తల్లి మరణించింది, నాకు ఇష్టమైన వారు మరణించారు అని మనం ఎంత విచారిస్తాం, ఎంత ఆందోళన పొందుతుంటాం. కానీ మరణము మనల్ని కొంతవరకు ఎడబాటు చేస్తుంది. మరణంకి దేవుడు నిరంతరమైన ఎడబాటుకి శక్తి ఇవ్వలేదు. కొందరు ముందు వెళ్తారు, కొందరు వెనక్కి వెళ్తారు, అంతే. నిశ్చయముగా మనం మరణించినప్పుడు మన దేవునిలో రుద్రించిన ప్రతి ఒక్కరిని మన ప్రభువు చూస్తుంటాం. చాలాసార్లు కొంతమందికి ప్రార్థిస్తున్నప్పుడు వారు చెప్తుంటారు, అన్నా నాకు మా తల్లిదండ్రులు కనబడుతున్నారన్నా, ఏం చేస్తున్నారమ్మా
వాళ్ళు మమ్మల్ని మా అమ్మ మా కోసము పరలోకములో నన్ను కోసం వెయిట్ చేస్తున్నారన్నా అని చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు నేను వెంటనే నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి దేవుని రాకడ సమయము దగ్గర వారి అంతము దగ్గర పడిందని. చాలాసార్లు చాలామంది చెప్తుంది చూశాను. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నవారు నాకు కనబడుతున్నారు, నాకు దేవదూతలు కనబడతారంటారు కొంతమంది నా తాతగారు కనబడ్డారు, నా నాన్నగారు కనబడ్డారు, లేకపోతే మా అమ్మమ్మ కనబడింది, వారు రమ్మంటున్నారు అన్నప్పుడు నాకు అర్థమైపోతుంది ఇంకేంటంటే వీరు మరణిస్తారు. ఏమండి, మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఏమైనా అలా అనిపించిందా? మనకేమనిపిస్తుంది చెప్పండి? ఈ లోకమే నిరంతరం అనిపిస్తుంది. నాకు ఇల్లు లేదు ఈ లోకములో, ఉద్యోగం లేదు నాకు ఈ లోకములో, ఆస్తులు లేవు అనుకుంటున్నాం. కానీ ఈ ప్రభువు నిత్యమైన పరలోకములో మనం ప్రవేశిస్తాము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటలేదు. అంత మాత్రం కాదు. ఏమండి, 4వ వచనం చదవండి, 2వ భాగం. నీవు నాకు తోడైయుందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నువ్వు నాకు తోడై ఉండేదు. చూడండి ఇక్కడ, నువ్వు నాకు తోడై ఉండేదు. ఐ అనేది ఇంగ్లీష్లో ఐ ఈజ్ ద ఫస్ట్ లెటర్, యు అనేది సెకండ్ లెటర్. ఏమండి, నేను గాఢాంధకారపు లోయలు సంచరించినను, నాకే అపాయము జరగదు. ఏమండి, కానీ నేను భయపడను అంటూ నువ్వు నా తోడున్నావు. ఏమండి, నువ్వు నా తోడున్నావు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్, నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ దేవుడు నీ తోడుంటాడు. చాలాసార్లు ప్రసవంలో ఉన్న స్త్రీల కోసం ప్రార్థించినప్పుడు, ఈ గాఢాంధకారపు లోయలో వీరు వెళ్తున్నారు ప్రభా, వీరు తోడు నువ్వు ఉండి నాయన. ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంతమంది తెలివైన వారు ఉన్నా, దేవుడు తోడు లేకపోతే అది వ్యర్థమండి. అంత మాత్రం కాదు. దాని తర్వాత చదవండి. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఏమండి, దుడ్డు కర్రయు దండము. దుడ్డు కర్ర ఏంటి, దండం ఏంటి? ఈ రెండు కాపరి వాడే వస్తువులు. ఒకటేంటి దుడ్డు కర్ర, ఒకటి దండం. దుడ్డు కర్ర అనేది రాడ్, దండం అనేది అది నడిచేది. యేసుప్రభు బొమ్మలు చూసారు కదా, ముందులాగా ఒక బెండులాగా ఉంటుంది, కర్ర ఉంటుంది. మోషే కర్ర కూడా అలాగే ఉండేది. దండము. దుడ్డి కర్ర అనేది ఒక కర్ర, రాడ్. అది కాపరి రెండు పెట్టుకుంటాడు. అంటే ఏంటి అర్థం అంటే, జాగ్రత్త చూసినట్లయితే ఈ 2 అధ్యాయాలు, ఈ రెండు మాట హీబ్రూ భాషలో దుడ్డి కర్రయు షెబెత్ అంటారండి, అంటే ఎ స్టిక్. అలాగే దండ అనేది స్టాఫ్ అని ఇంగ్లీష్లో అంటారు. హీబ్రూ భాషలో మిషియావి అంటారు. మిషియావి అంటే ఏ వాకింగ్ స్టిక్. ఇది మామూలు కర్ర, ఇది నడిచే కర్ర. ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 17:35 మనం చూస్తున్నాం. ఏమండి, ఇది క్రమశిక్షణకి దండ అనేది. ఎందుకంటే అండి, ఇది దండ అనేది క్రమశిక్షణ, నిన్ను క్రమశిక్షణ ఇస్తానికి, నిన్ను దిద్దుతానికి. గొర్రెలు తొలగిపోతున్నప్పుడు అవి ఎక్కువ ఏమండి ఆ మాట విన్నప్పుడు ఆ దండ పెట్టుకుని, కొన్నిసార్లు ఆ కర్ర పెట్టుకొని, ఆ స్టిక్ పెట్టుకుని కొడతాడు. ఫాటను డేస్తాడు అన్న, ఫాటను కొడతాడు. ఒక కర్ర కాపరి కడతాడు. కొట్టినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ దండతో దాన్ని కట్టుగడతాడు. చాలాసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మాట విననప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, మన అవిధేయులుగా ఉన్నా కొడతాడండి, ఖచ్చితంగా కొడతాడు. కొట్టిన తండ్రి మరలా మన గాయాల్ని మానుపోతుంది. దండ అనేది ఇట్స్ ఎ స్టిక్. ఆ స్టిక్ ఎట్లా చూపిస్తున్నాడో ఏమంటే, అది మనం చూసినట్లయితే యెరూషలేము ప్రాంతం కొండల ప్రాంతం అది. సో ఆ కొండ ఎక్కాల్సి వచ్చినప్పుడు మీకు కర్ర కావాలి, సపోర్ట్. మరి కొండల ప్రాంతం నాకు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదు, ఆ హిల్స్ కాదు. ఇప్పుడు ఆ హిల్స్లన్నీ రోడ్లు ఉన్నాయి కదా, రోడ్లు లేని కొండ ఎక్కాలంటే కర్ర ఉండాలి, లేకపోతే సపోర్ట్ బ్యాలెన్స్ చేయలేము. కొన్నిసార్లు స్టీప్గా ఉంటాయి కొండలు. కర్ర మనకి సపోర్ట్ని ఇస్తుంది. కర్ర ముందు కర్ర పెట్టుకుని నడిచేవాడు ఏమంటే ఇతరుల్ని మార్గం చూపించేవాడు అంటారు.
మీకు తెలుసా, గొర్రెలకి కాపరి ముందుంటాడు, మేకలకి కాపరి వెనకాల ఉంటాడు. ఏమంటే యేసు ప్రభు గొర్రెల కాపరి, మేకల కాపరి కాదు. మేకలు హై 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 తరుగుతూ ఉండాలి, గొర్రెలు అలా కావు. గొర్రెలు కాపరి ఎడమవైపు వెళ్తుంది, కుడివైపు వెళ్తుంది. ఆ తన కర్రని ఎటువైపు చూపిస్తుంది అటువైపు వెళ్తాయి. అందుకే ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఏమండి, ఒక కేక వేసినట్టు గొర్రెలు పరిగెత్తుకుని వస్తాయి. కాపరి ఎక్కడుంటాడో అక్కడే ఉంటాయి. నీ కాపరి ఎవరు? యేసుప్రభు సాతానా? యేసుప్రభు అయితే యేసుప్రభు సన్నిధిలో ఉండాలి కదా, దేవుని వాక్యం చదవాలి కదా, దేవుని మందిరానికి వెళ్ళాలి కదా. దేవుడిని శిక్షించినప్పుడు ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు, ఏం తిరగబడుతున్నావు ఏంటి, ఎందుకు నన్ను ఇలా హానిపరుస్తున్నావు అని దేవుడి మీద అడుగుతున్నావేంటి? దావీదు క్రమశిక్షణ దేవుని చేతులను తీసుకున్నాడు. దావీదు ఆ జనాభాని లెక్కేసినప్పుడు సైనికుల్ని దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు. 3 సంవత్సరాలు కరువు, 3 రోజులు యుద్ధము, ఏమండి 3 దినములు దేవుని చేతుల్లో ఉగ్రతాయి. 3 నెలలు యుద్ధము, 3 రోజులు దేవుని చేతుల్లో ఉగ్రత. దావీదు ఏం కొనుక్కున్నాడు? దేవుని చేతిలో బలవుతమే మేలు అనుకున్నాడు. ఏమంటే తన దేవుని చేతిలోని తను సమర్పించుకున్నాడు. ఆయనే శిక్షిస్తాడు, ఆయనే నన్ను గాయపరిచినప్పటికీ ఆయనే నన్ను స్వస్థపరుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ దండ అనేది ఏమంటే ఇట్ ఈస్ ఎ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు గైడెన్స్, నడిపించేది. ఇది నిన్ను మార్గము నడిపించేది. ఈరోజు చాలామంది నడిపించేవారు లేరు. పక్కోడు ఏం చేస్తున్నాడు అది చేస్తున్నాడు, పక్కోడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఒకసారంట ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరినీ ఫస్ట్ ఇయర్ వస్తారు కదండి, ఆ ప్రొఫెసర్ గారు వీళ్ళందరూ ఒక పాఠం చెప్పాలి, పిల్లలు సరిగా అంటలేదని ఏం చేశారంటే ఆ యూరిన్ శాంపుల్ తీసుకున్నారంట. తీసుకుని నేను ఏం చేస్తానని మీరు అలా చేయను అని ఏం చేశారంట, ఆయన ఆ యూరిన్ శాంపుల్లో మరి గ్లౌస్లు వేసుకుంటారు కదా, అవన్నీ వాళ్ళు మెడికల్గా అవన్నీ ఏమంటే కామన్ కదా, వారు ఆ ప్రొఫెసర్ ఏం చేశారంటే ఒక ఏలు పెట్టాడంట. ఏలు పెట్టి మొదటి ఏలు లోపల పెట్టి యూరిన్ శాంపుల్లో చివరి ఏలు నోట్లో పెట్టుకున్నాడంట. ఈ స్టూడెంట్స్ అందరూ ఏం చేశారంటే ఆయన వీళ్ళు కూడా చేతుల్లో శాంపిల్ పెట్టుకున్నారు, ఆ శాంపిల్లో నోట్లో పెట్టుకున్నారు. చూసారా, ఈరోజు మనం అలాగే దేవుని వెంబడిస్తున్నాం. సగం చూస్తున్నాం, సగం వింటున్నాం, సగం మనం ఆచరిస్తున్నాం. చూడండి, దేవుడిని 100% వెంబడించాలి. గొర్రెలు అలా కావు. మీరు చూడండి, కావాలి గొర్రెలు కాపరి ఎడమవైపు తిరుగుతాయి, కుడివైపు తిరుగుతాయి. ఏమండి, ఇట్లా కర్ర చూపిస్తే ఇటువైపు వెళ్తాయి, ఇటు చూపిస్తే ఇటువైపు వెళ్తాయి. అందుకే అవి ముందుంటాయి, ఛాన్సే లేదు. ఏ గొర్రె కూడా కాపర్ను వదలకుండా సపరేట్గా ఉండదు. అది సపరేట్గా ఉందంటే అది గొర్రె కాదు, మేక అనమాట. ఏమండి, అది బుద్ధి మారలేదన్నమాట. గొర్రెలు ఎప్పుడు కాపరి నీడలో ఉండాలని ఆశిస్తాయి. కాపరి గైడెన్స్, ఏమంటే కాపరి నడిపించాలి అని ఆశిస్తాయి. అవి ఒకవేళ తినటానికి అటు దూరంగా వెళ్ళినప్పటికీ కాపరి పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి, వెంటనే లోపడతాయి. అది గొర్రె స్వభావం. అది ఏమంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడెన్స్గా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని చిత్తం తెలుసుకునేలేని వారుగా, దేవుని చిత్తము ఏమండి చాలామంది లోబడలేని వారుగా ఉన్నారు. మీరు ఈరోజు ఎంతోమందికి దేవుడి ఇచ్చిన ఆ గైడెన్స్ ఏమండి, చాలామంది అడుగుతున్నారు, అన్న ఏ కోర్సు తీసుకోమంటారు, ఏం చేయమంటారు, మీకే చెప్తాడు, నా చెప్పవసరం లేదు. మీరు మోకరించి ప్రార్థిస్తే దేవుడు నడిపిస్తారు మీకు. దేవుడు మిమ్మల్ని ఏమండి ఏది చేయాలో ఏది చేయకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు బయలుపరుస్తాడు. ఈరోజు ఒక విషయం నీకు లాభరీతే ఉండొచ్చేమో, కానీ ఆ విషయము నీకు రేపు హానికరంగా మారచ్చు. సో ఆయన నడిపించేవాడు. కొన్నిసార్లు కొన్ని దారులు పచ్చ కనబడతాయి, కానీ ఆ పచ్చగా కనబడినప్పటికీ అక్కడ విషజంతువులు ఉంటాయి, అక్కడ మరణం ఉంటుంది, అక్కడ భయంకర లోయ ఉంటుంది, గుంట ఉంటుంది. కానీ కాపరి దాన్ని ఎరుగుతాడు, కానీ గొర్రెలు ఎరగలేవు. కానీ గొర్రెలకి తెలిసింది ఏంటంటే కాపరిని దుడ్డి కర్రని వెంబడిస్తాం. ఎందుకంటే తన దుడ్డి కర్ర ఏంటంటే దుడ్డి కర్ర ఇంకోటి ఏంటి, దండము నన్ను ఆదరిస్తున్నాయి.
నన్ను కాపాడుతున్నాయి, నాకు సమాధానం కలుగు చేస్తుంది. ఈరోజు అనవసరంగా అప్పులు చేసుకొని, అనవసరంగా స్నేహితులు నమ్మి డబ్బులు ఇచ్చి, అనవసరంగా షూరిటీలు పెట్టి, అనవసరంగా వ్యాపారాలు చేసి ఈరోజు నష్టపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారు. ఇవన్నీ దేవుడు నడిపించింది కాదు కదా. 5వ వచనం చదవండి దయచేసి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇక్కడ చూసినట్లయితే నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. ఇందాక మనం చూసాం, మనం మరణం అనే లోయలు మన సంచరించినను మనకి ఏ అపాయము జరగదని. శత్రువులతో భోజనం చేశాడండి చెప్పండి. నేను చంపాలని కూర్చుని కత్తులు పెట్టుకున్నాడుతో వాడు భోజనం చేస్తాను, అసలు చెయ్యగలవు? అసలు అన్నం దిగుద్దా నీకు అసలు? ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది. హీ హెస్ ప్రిపేర్డ్ ద టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. ప్రిపేర్ అనే దానికి దేవుడు సమస్తమని మన కోసం సిద్ధపరిచాడు. ఈజ్ ఆల్రెడీ ఫోర్సీన్. ఆయన సమస్తముని మన కోసం జాగ్రత్తగా మన జీవితంలో సిద్ధపరిచాడు. రెండోది ఏ టేబుల్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఒక అధికారం, ఒక హోదా, ఒక రివార్డ్, ఒక స్టేటస్. దేవుడు నిన్ను ఒక హోదాగా, ఒక అధికారిగా నిన్ను సిద్ధపరిచాడు. బిఫోర్ మీ, నీ ఎదుట దేవుడు నీకు సిద్ధపరిచాడు. అందరికీ కాదు, అందరితో కాదు, అందరికీ లేదు ఈ అవకాశం. ఎవరైతే యేసు ప్రభుని వారి కాపరిగా చేసుకుంటారో వారు భోజనం చేసే బల్ల దేవుడు సిద్ధపరిచాడు. అంత మాత్రం కాదు, ఎవరి ముందు సిద్ధపరిచాడు చెప్పండి? శత్రువులు ఎదుట. ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్ అని ఉంది ఇంగ్లీష్లో, చాలా బాగుంది. శత్రువులు ఎదుట. ఈరోజు చాలామంది మన శత్రువులు ఉంటారు. మనల్ని హానిపరిచేవారు, మనల్ని ఎగతాళి చేసేవారు, మనల్ని అవమానపరిచేవారు, మనల్ని నిందించేవారు, మనల్ని దూషించేవారు. శత్రువులు. ఈ శత్రువులు ఎప్పుడు ఉంటుంటారు. కానీ ఈ శత్రువుల మధ్య దేవుడు ఏం చేస్తుంటే తెలుసా? మనకి గుడ్నెస్ అండ్ కేర్, మనకి మేలు కాపుదల ఇస్తున్నాడు. కోవిడ్ మన శత్రువే కదా. ఎప్పుడు చూసిన శత్రువు అంటే పక్కింటి వాళ్ళు చూస్తుంటారు. చాలామంది నా భార్య నా పెద్ద శత్రువు అంటారు. నా అన్నయ్యనండి పెద్ద ఎనిమిది. అది కాదు శత్రువు అంటే. ఒక క్రైస్తవుడికి శత్రువు తెలుసా? సాతానుగాడు, సాతాను అంశురేయుడు. సాతానుగాడు అనేకసార్లు సాతాను రూపంలో వచ్చి మనం చెత్త కొట్టేస్తాం. కానీ వాడు అదే రాడు కదా. సాతానుగాడు ఎలా వస్తాడు? కొడుకు రూపంలో వస్తాడు, లేకపోతే నాన్న రూపంలో వస్తాడు, లేకపోతే భార్య రూపంలో వస్తాడు, లేకపోతే భర్త రూపంలో వస్తాడు. వాడు ఏ వేషమని వేసుకుని వస్తాడు. సో బైబిల్లో ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. సాతాను కుట్రలు మీరు వెరిగి నో ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. వారు కుయుక్తి తంత్రమ బుద్ధి ఎరగండి. ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరుస్తాడండి. దేవుని కళ్ళు ఎదుట, దేవుని నేత్రములు ఎదుట ఏది దాయలేదు. మనం అనేకసార్లు ఒక వ్యక్తిని పట్టుకుని మనం ఒక వ్యక్తిని దూషిస్తుంటాం. ఇంతేనండి ఈ మనిషి, ఇంతేనండి ఈ వ్యక్తి అని. కానీ మనం బాగా విశ్వాసులు రక్షించబడే వారమైతే, మనం ప్రార్థించే వారమైతే దేవుడు ఆ వ్యక్తి వెనకాల ఉన్న చీకటిని చూపిస్తాడు. ఇది చూసినట్లయితే సాతాను అనుచరుల్ని, సాతాను శక్తులని దేవుడు మనకి విడుదలిస్తాడు, చూపిస్తాడు. అంత మాత్రమే కాదు. ఇది చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళండి, ముందు చదవండి దయచేసి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీరు యుద్ధానికి వెళ్ళారా? ఎప్పుడన్నా యుద్ధానికి వెళ్ళారా? యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళిన సైనికులు ఎలా ఉంటారు తెలుసా? ఎంత భయంగా ఉంటారు, ఎంత కంగారు పడుతుంటారు. వాళ్ళు భోజనం కూడా చకచక చేసేస్తారు. వాళ్ళు పడుకోవాలన్నా సరే ఎట్లా పడుకుంటారు సార్? ఒక కన్ను మూసుకొని ఇంకా కన్ను తెరిచి పడుకుంటారు. గన్ రెడీ, చేతిలో గన్ పెట్టుకుని ఉంటారు, రెడీ ఉంటారు. అసలు కళ్ళు 5 నిమిషాలు ముందు తక్కువ తీసారు, తక్కువ అంత అలర్ట్గా ఉంటారు. కానీ అలాంటి స్ట్రెస్ఫుల్ టైంలో కూడా నువ్వంట దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు రిలాక్స్గా ఉంటావంట. నీకు బాగా తెలుసు వాడు ఏమీ నిన్ను చేయలేడండి. నీ శత్రువులు నిన్ను ఏ విధంగా హానిపరచలేరండి. ఎంత మంచి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడండి. నువ్వు చక్కగా కూర్చుని
టేబుల్లో అన్ని కూరలు పెట్టుకొని చక్కగా రిలాక్స్గా భోజనం చేస్తాను అనమాట. నీ శత్రువు నీ ఎదుట ఉన్నా సరే, వాడి చేతిలో ఎన్ని ఆయుధాలు ఉన్నా సరే నువ్వు రిలాక్స్గా ఉంటావు. ఎందుకంటే నీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీతో ఉన్న ప్రభువు ఏ హాని నీకు రానివాడు. ఏమండి, చాలామంది స్ట్రెస్ టైంలో, ఒత్తిడి సమయంలో ఎక్కువ ఆలోచనలు తెచ్చుకొని బీపీ తెచ్చేసుకుని, లేకపోతే వారు షుగర్ తెచ్చుకుని, వారు మైండ్ వారు సమస్తం అన్నీ ఒత్తిడి తీసేసుకుంటుంటారు. అలా కాకుండా మీరు దేవుని సన్నిధిలో, దేవుని దేశాల ప్రకారము దేవునితో మిమ్మల్ని మీరు సమాధానముగా మీరు ఆనుకుంటే, దేవుని మీద మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే, దేవునికి మీ జీవితం ఇస్తే దేవుడు చూసుకుంటాడు. నీకు విరోధముగా ఏ ఆయుధం పనిచే. చాలామంది వాక్యం చెప్పమంటే, ప్రార్థన చేయమంటే సతాన్ 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 ప్రభా సతాన్ ప్రభా సతాన్ ప్రభా. వాడు ఒక పిచ్చికొక్కండి. వాడు నువ్వు చూసి వాడిని భయపడుతున్నావు. దేవుడు వాడిని చూసి భయపడ్డు. వాడు అసలు దేవుడి దృష్టిలో వాడు లేడు. మసిమొహం అంతేవాడు. వాడు బూడిదేవాడు దేవుడి దృష్టిలో. చూడండి, మనం చాలాసార్లు మన జీవితంలో మనము దేవుడు చూస్తున్నట్టు చూడాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమి, దేవుని సొత్తుమి. మనం దేవుడు ఇచ్చిన మనము ఏమంటే ఆయన కుమార్తెమి. దేవుడు యేసుప్రభు సాతాను కోసం కల్వరి శిలువలో చనిపోలేదు. సాతాను అనుచరుల కోసము రక్తాన్ని చిందించలేదు. దేవుడు మన కోసం రక్తం చిందించాడు. మనము సాతానికంటే 1,1000 రెట్లు విలువైన వారు మేము ప్రభువుకి. సో నువ్వు సాతాన్ని చూసి భయపడే అవసరం లేదు. వాడు ఎన్ని తంత్రములన్నా ఎంతగా నిన్ను భయపెట్టచ్చు, కానీ వాడు నథింగ్ బిఫోర్ గాడ్. వాడు అసలు ఏమీ లేదు వాడికి. వాడు లూజర్, ఓడిపోయినవాడు, వాడు చచ్చినవాడు, వాడు డెడ్ వాడు దుమ్మే దేవుని ముందు. అసలు నీ మైండ్లో ఇది ఒకటి ఫస్ట్ ఇది వెళ్ళిపోతే నీకు 99 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. చాలామంది ధ్యాస వాంఛన సాతాన్ 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 చేతబడి అంటారు, అదంటారు, ఇదంటారు, ఎన్ని చేయను వాడు. దేవుడు గొప్పోడండి. అసలు దేవుడు ఎక్కడుంటాడో అస్సలు వాడు చుట్టుపక్కల కూడా రాలేడండి. అంత వాడు బలహీనుడు. అసలు పడిపోయాడు, ఫినిష్, వాడు అయిపోయింది. ఆ కల్వరి సిలువలోనే యేసుప్రభు రక్త దారము ద్వారానే ఆ రోజే అయిపోయింది వాడి పని. అసలు లెక్క ప్రకారం వాడు వేస్టే ఏమండి. కాబట్టి చచ్చిపోయిన వాడిని పట్టుకొని సాతాన్ వాడికి ఏముందండి? దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు. దేవునికి భయపడదాం, మనం దేవునికి లోబడదాం. నీ శత్రువులు ఎదుటగా నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు ఉల్లాసాన్ని ఇస్తాడు. నీ తలని నూనెతో అంటి ఉన్నాడు. ఎందుకు నూనె అంటే? నూనె పరిశుద్ధాత్మకి సదృశ్యమైనది. నూనెతో అభిషేకిస్తారు పాత నిబంధనలో అంటే ఒకరిని అభిషేకించినప్పుడు తను దేవుని కోసం ప్రతిష్ఠిత చేయబడ్డాడు అంటాడు. యాజకులను చేస్తారు, దాని తర్వాత మనం రాజులను చేస్తాం. మనం చూసాం. మరి మనకు తెలిసినట్లు రాజులు ఎంతమంది చూశారంటే 2-3 ప్రతిష్ఠించబడ్డారు. కానీ ప్రతిష్ఠించబడతాం అనేది అది చాలా గొప్ప భాగ్యం. అది కానీ ఈరోజు దేవుడు కల్వరి శిలువ యాగం ద్వారంగా ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో ప్రతిష్ఠించాడు. ఇది రాజులకు మాత్రం కాదు, యాజకులు మాత్రం కాదు, ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షించబడి మారు మనసు పొంది ప్రతి ఒక్కడు యేసు పరిశుద్ధాత్మతో అభిషేకించబడటానికి అర్హుడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వారు దేవుని కుమారులు అనబడిందురు అని బైబిల్లో ఉంది. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే మన తలని ఆయన అంటి ఉన్నాడు, మనల్ని అభిషేకించి ఉన్నాడు ఆయన. ఎలీషా ఏమడిగాడు ఏలియాని? నీ మీద ఉన్న అభిషేకం కావాలన్నాడు. నీ అభిషేకం అనలేదు, నీ మీద ఉన్న 2 అంతల అభిషేకం నాకు కావాలని అడిగాడు. నీ మీద ఉన్న అభిషేకం ఏలియా అంటే ఈయనకంటే డబుల్దా పిరుకోడే ఉండేవాడు, ఈయనకంటే డబుల్దా భయపడేవాడు. కానీ ఈయన అడిగింది ఏంటి? నీ మీద ఉంది పరిశుద్ధాత్మడు, అది 2 అంతలు దయచే. అంటే ఏంటి అర్థం? అందరికంటే నేనే టాప్ అదక్ కాదు. ఎలియాకి ఆ దినమున అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఏలియాని ఎంత ప్రేమించాడంటే ఎలీషాకి పిల్లలు లేరు, కానీ
పాత నిబంధనలో ఏమండి ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు గొడవ వేసుకుంటారు. పెద్దోడికి 2 అంతల ఆస్తి వస్తుంది, నాన్న ఆస్తి. అందరికి అందరికీ ఒక వంతు అయితే పెద్దోడికి 2 అంతలు వస్తుంది. అది పాత దినముల్లో ఆచరించే పద్ధతి. ఎలీషా అంటున్నాడు, అయ్యా నువ్వు అందరికీ అభిషేకం నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ నువ్వు అభిషేకించావు, కానీ నాకు 2 అంతల అభిషేకం కావాలి, ఎందుకంటే నేను నీ పెద్ద కుమారుడిగా ఉండాలనుకుంటున్నాను. ఏమంటే అంతేగాని ఏదో నీకెంత డబుల్ అయిపోయి చించి పడేయాలి, లేదా కాల్చి పడేయాలి, లేకపోతే అంత నాశనం చేసి పడేయాలి, అదిలా కాదు. ఏమంటే అలాగే దేవుడు మన నూనెతో అభిషేకించాలన్నప్పుడు నువ్వు అడగచ్చు, దేవా నీ పెద్ద కుమారుడిని ఉండాలనుకుంటున్నాను కాబట్టి నన్ను 2 అంతలు అభిషేకించాయా, నన్ను 2 అంతల అభిషేకం. కానీ ఎలీషా మీరు చూసినట్లయితే తన అభిషేకం ఈమె చచ్చిపోయిన ఎముకల్లో కూడా ఇంకా అభిషేకం ఉందంట. ఎవరినో వాడు కొట్టుకొని ఏమంటే ఆ సమాధిని పడేశారంట. ఆ సమాధి పోయి ఎలీషా ఎముకలు తల్లినట్టు జీవం వచ్చిందంట. చచ్చిపోయిన ఎలీషా ఎముకలు కూడా అభిషేకం వల్ల ప్రాణం లేసి వచ్చింది. కాబట్టి అభిషేకం 2 అంతలు పొందుకున్నాడు, కానీ ఎలీషా దాన్ని తగ్గట్టు ఆయన పరిచర్య చేశాడంటే మరి నాకు తెలియదు. నేను అనుకుంటున్నా మరి అంత అభిషేకం ఉండాలి, ఇంకెక్కువ చేయాలి కదా. సో 2 అంతల అభిషేకం పొందుకుంటాం గొప్పగా, కానీ 2 అంతల అభిషేకం పొందుకోవాలని ఆశించే నువ్వు 2 అంతల దేవునికి లోబడాలి, 2 అంతల దేవుని చిత్తానుసారం నడవాలి, 2 అంతల దేవుణ్ణి మెప్పించాలి, 2 అంతల దేవుని హృదయానుసారంగా బ్రతకాలి. అది ముఖ్యం. చాలాసార్లు అభిషేకం చాలామంది అభిషేకాన్ని ఒక తప్పైన విధంగా లేకపోతే ఆ మాటని వ్యర్థంగా వాడుతుంటున్నారు. చూడండి, నీకు ముందు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, నీ హృదయం కడగబడకుండా, నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకోకుండా, నువ్వు బాప్తిసం తీసుకోకుండా, నువ్వు ప్రభువుకి నువ్వు సమర్పించుకోకుండా అభిషేకం గురించి దయచేసి మాట్లాడద్దు. ఇది అభిషేకం అనేది ఇదేదో స్ప్రే కొట్టుకునే లాంటిది కాదు. ఇది ఎవరైతే వారి శరీరమని, వారి హృదయమని, వారి జీవితమని దేవునికి అంకితం చేశారో అలాంటి వారికి దేవుడిచ్చే కృప అని చెప్పచ్చు. ఏమంటే పరిశుద్ధాత్మని మనకి దేవుడు ఒక వరముగా ఇచ్చి ఉన్నాడు. ఆయన కలిగి ఉంటూ గొప్ప భాగ్యం. అభిషేకము నీకు బోధిస్తుంది. అభిషేకము యేసు ప్రభు మాటల్ని నీకు జ్ఞాపకం చేస్తుంది. అభిషేకం కలిగి ఉన్నవాడు ఏం చేస్తుంది చూసారంటే, మన కొత్త నిబంధనలో వాళ్ళందరూ సువార్త పరిచర్య చేశారు, వారందరూ హతసాక్షులయ్యారు. చూసారు, అభిషేకం అనేది చాలాసార్లు మన జీవితంలో మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, ఏమండి నా గిన్నె నిండి పొల్లుచున్నది. దేంతో నిండి పొల్లుచుంది నా గిన్నె? ఏమండి చాలాసార్లు మన గిన్నెల్లో ఎప్పుడు ఏముంటాయి చెప్పండి? కొంతమంది గిన్నెల్లో ఉప్పు, బియ్యము, పప్పు, ఏందో కొంతమంది గిన్నెలు ఆశీర్వాదమే ఉండదు. ఏమండి పప్పు వండుతారని గిన్నె తెస్తారు, పప్పు అంతా కింద పడేస్తారు. ఉప్పు పోస్తారని ఉప్పు అంతా కింద పడిపోద్ది. కొంతమందికి నూనె డబ్బా వేస్తే చాలు, ఆ నూనెలోని నూనె అంతా ఒకటేస్తారు ఒక రోజులో. అయిపోయింది, మళ్ళీ గొడవ వేసుకుంటారు ఇంట్లో, సరుకులు డబ్బులు ఇవి. ఆశీర్వాదం లేదు. ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ గిన్నెలో ఉన్న ఉప్పు, ఈ గిన్నెలో ఉన్న పంచదార, ఈ గిన్నెలో ఉన్న నూనెని, ఈ గిన్నెలో ఉన్న అయ్యా ఈ పప్పులని ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేసుకుని నువ్వు దేవునికి సమర్పించుకుని నీ చేయబెట్టు. నువ్వు తీసేయగలదు వస్తూనే ఉంటుంది. తీసేయగలదు, అది తగ్గదు, కరగదు. ఏమండి సారేపతి విధవరాలు లేకపోతే ఎలీషా దగ్గర ఎలీషా దగ్గరికి వచ్చిన ఆ విధవరాలు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఈ రోజుకి చేయగలిగిన వాడు. 5 రొట్టెలు 2 చేపలు చేసిన ఆశీర్వదించిన దేవుడు ఈ రోజుకి ఆయన మారడండి. ఆయన ఏమంటే తరాలు మారినా, శతాబ్దాలు మారినా మన దేవుడి గొప్పతనము తగ్గిపోదు. మన దేవుడి గొప్పతనం ఎక్కుతుదే కానీ తగ్గదు. కాబట్టి ఏమండి నీ గిన్నె, ఈరోజు నీ గిన్నెలో ఏముంది? ఈ గిన్నె మన హృదయానికి సాదృశ్యమైనది. ఈరోజు ఈ గిన్నెలో ఏమండి చాలాసార్లు అపవిత్రమైనవి ఉంటుంటాయి, వ్యర్థమైన వాటి ఉంటుంటాయి, మురికి రోత ఉంటాయి. ఒక గిన్నెలో మట్టి ఉందనుకోండి, ఆ మట్టిలో ఒక మంచి తాగే నీళ్ళు వేసామనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? ఆ గిన్నెలో ఉన్న నీళ్ళన్నీ మురికైపోతాయి. అలాగా మొదటగా నీకు ఇచ్చిన దేవుడిచ్చిన గిన్నెని నువ్వు పవిత్రపరుచుకోవాలి. ఆ గిన్నెలో దేంతో నింపాడంటే చూడండి, దేవుడు 6వ వచనం చదవండి దయచేసి.
నేను బ్రతుకు దినములన్నీయు ఆ. కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏమండి ఆ గిన్నెలో ప్రభు ఇక్కడ చూసినట్లయితే మనం కొంచెం ముందుకు వెళ్దాం. మంచితనము, గుడ్నెస్ అండ్ మర్సీ. ఏమండి గుడ్నెస్ అండ్ మర్సీ ఇస్ ఫాలోయింగ్ మీ అండ్ ఆల్ ఆఫ్ మై డేస్ అన్నది. కానీ గుడ్నెస్, మంచితనం అంత మాత్రమే కాదు. చూసినట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే ఏమండి కనికరము, మంచితనం ఉందా తెలుగులో? కృపాక్షేమములు. చదవండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూస్తున్నట్లయితే ఈ గిన్నెలో మనం చూస్తున్నాం ఒకసారి. నా గిన్నె నిండి పొలుచుందని అంటే మంచి కార్యములతో నిండి పొలుతుంది. కృపతో. కృప అనేది దేవుడు చూపించే స్టెడ్ ఫాస్ట్ లవ్, శాశ్వతమైన ప్రేమ. గుడ్నెస్ అనేది శాశ్వతమైన కనికరము. దేవుడు మన హృదయములో మంచి వాటి ఇవ్వాలని ఆశిస్తున్నాడు, శ్రేష్టమైన వాటి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆయన మన గిన్నె ఎప్పుడు వంకరగా ఉండకూడదు. వంకరగా ఉంటే ఏమవుతుందో తెలుసా? కింద పడిపోతాయి. వెళ్ళి నేరుగా ఉందనుకోండి, మనకు పొర్లి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించాలి. కొంతమంది పిసినారి మొహాలు ఉంటారు. ప్రభా నన్నే దీవించు, ప్రభా నన్నే ఆశీర్వదించు, ప్రభా నేను ఒక్కడే బాగుపడాలి, ప్రభా నిన్ను ఒక్కడే అని ప్రార్థిస్తుంటారు చాలా. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. చూడండి, మనము ఎలా ప్రార్థించాలంటే మనకి తెలిసిన వారు అందరి గురించి మనం ప్రార్థించాలి. మనం ఇతరుల క్షేమం కోరినప్పుడు అండి దేవుడు మన క్షేమాన్ని కోరుతాడు. మనం ఇతరుల కోసం విజ్ఞాపన చేసినప్పుడు అండి దేవుడు మనకి జవాబిస్తాడు. చూడండి, ఈరోజు స్వార్థప్రియులు ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. ఏమంటే మన గిన్నెలో నీ విశ్వాసముతో నీ గిన్నె నిండి ఉన్నప్పుడు, నీ గిన్నెలో సంతోషము, ఆనందము నిండి ఉన్నప్పుడు అది ఇతరులకి కూడా ఆ విశ్వాసము, సంతోషము వెళ్తుంటుంది. దాని తర్వాత మనం 6వ వచనం ఒకసారి మరి చదువుదాం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మంచితనము, కనికరము నన్ను నా దినము జీవితాంతము నన్ను వెంబడించి. ఇంగ్లీష్ చాలా బాగుంది. మర్సీ. ఏమండి మర్సీ, మర్సీ, మర్సీ. ఏమండి మర్సీ ఈజ్ ద స్టెడ్ ఫాస్ట్ లవ్. కనికరము శాశ్వతమైన ప్రేమ. అది స్టెడ్ ఫాస్ట్ లవ్. ఏమండి గుడ్నెస్ అనేది శాశ్వతమైన దయాళత్వం, స్టెడ్ ఫాస్ట్ కైండ్నెస్. తెలుగులో ఏమనుందో చూసి కృపాక్షేమం అని ఉంది అంతే. కానీ కనికరమము, ఏమండి మంచితనము అనేది కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది తెలుగులోకి ఇంగ్లీష్లోకి. కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. కనికరం, మర్సీ అంటే నువ్వు పాపం చేసినప్పటికీ, నువ్వు దుర్మార్గతనం చేసినప్పటికీ, నువ్వు భ్రష్ట జీవితం బతుకున్నప్పటికీ, ఒకవేళ నువ్వు క్షమించబడటానికి యోగ్యత లేనప్పటికీ దేవుని ప్రేమ నీ పట్ల మారదు. మొదట ఎలా ప్రేమించాడో నేను అలాగే ప్రేమిస్తున్నాడు. అసలు ఇట్ ఇస్ నాట్ ఎ నార్మల్ థింగ్. మనల్ని ఎవరన్నా చూడండి, నువ్వు పెళ్లి చేసుకోవడం, నీ భర్త నిన్ను విడిచి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు, నువ్వు ప్రేమిస్తా అలాగే చచ్చినా ప్రేమించావు. ఇంకా బతుకంతా అదే తీసుకొని మొహం కొడతావు. ఏమంటే అంతే, సేమ్. ఈరోజు మనుషులు అలాగే ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు ఆ తప్పు కూడా చేయనట్లు, నిన్ను చూసినప్పుడు అసలు నువ్వు ఏ తప్పు చేయనట్లు నువ్వు ఆయన ప్రేమించావు. ఎలా ప్రేమించావు మొదట, అలాగే నువ్వు ప్రేమిస్తావని దేవుడు మన తప్పులు జ్ఞాపకం చేసుకోకుండా మనం చూసేది కనికరం. దాని తర్వాత మంచితనం, మన మీద దయ చూపిస్తాడు. నిజంగా దేవుడు దయ చూపించకపోతే అలాగా అసలు మనకి ఏ విధమైన ఎలిజిబిలిటీ లేదు బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, ఆశీర్వాదాలు పొందుతాను. అది లోకరీతైన ఆశీర్వాదాలు అవనివ్వండి, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అవనివ్వండి, ఆత్మ ఫలములు అవనివ్వండి. మనము దేవుడు మన మీద కనికరం చూపిస్తాను, లేకపోతే దయ చూపిస్తాను. సరేలే ఓ కైండ్నెస్. దేవుడు మన పట్ల కనికరం చూపిస్తానే, లేకపోతే దయ చూపిస్తేనే మనము ఫలించగలం ఆత్మీయంగా. ఏమంటే ఈ రెండు, దేవుడి కనికరము, దేవుడి దయము దయాళత్వము నన్ను జీవితాంతము వెంబడిస్తాయి. ఏమంటే ఎంత ఒక గ్రేట్ అష్యూరెన్స్ అంటే. ఇప్పుడు చూస్తున్నాను చాలామంది అడుగుతారు, ప్రభా నాకు బాడీ గార్డులుగా దయచేయి, ప్రభా నాకు ఆస్తులు దయచేయి, చదువులు దయచి అడుగుతుంటారు. దయచేసి ఆయన అడగద్దండి, ఈరోజు ఉంటే పోతాయి. కానీ దేవుని దయ, దేవుని కృప ఉంటే అది నిన్ను, నీ తరం, నీ వంశము, నీ తరతరములు
దేవుడు వారిని అదే దట్స్ వాట్ హ్యాపెన్ టు అబ్రహాం సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. దాని తర్వాత చిరకాలము నీ సన్నిధిలో నేను నివసిస్తాను. దిస్ ఇస్ మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి, నాకు చాలా ఇష్టం. చిరకాలము, ఎలాగ చిరకాలం మన బతకమే, చిరకాలం మన చర్చికి ప్రార్థన చేసుకోమే, కానీ ఈ లోకం అయ్యాక పరలోకములో మనం దేవుని సన్నిధిలో ఉంటామండి. అని ఐమ్ వెయిటింగ్. దేనికోసం వెయిటింగ్ జోసెఫ్ అన్న అంటే, పరలోకములో దేవుని సన్నిధిలో నా బాధ్యతలు ముగించాక ఒక దినం రాబోతుంది. ఒకరోజు వింటారు, మీరు ఖచ్చితంగా వింటారు, జోసెఫ్ ప్రకాష్ ఇస్ నో మోర్. ఆ దినం మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను దేవుని సన్నిధిలో, ఆయన మహిమలో, ఆయన తేజస్సులో, ఆయన సన్నిధిలో ఏమంటే సమాధానముతో ఆనందంతో ఉండే దినం. అది నాకు మాత్రం కాదు, మనందరికీ. మనమందరము ఒక దినం వస్తుంది ఖచ్చితంగా. మనం పుట్టే రోజు, మనం చనిపోయే రోజు దేవుడు తీర్మానం చేశాడు. ఆ రోజు బార్న్ డే, డెత్ డే ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఈ మధ్యలో ఉన్నదంతా నీ ఇష్టం. నువ్వు ఎలాగ దేవుని కోసం జీవించాలనేది నీకు దేవుడు ఇచ్చిన కృప బట్టి నువ్వు జీవించాల్సిందే. అప్పుడే దేవుని చిత్తానుసారంగా ఆయన ఉద్దేశములో నువ్వు నడిచిన వాడుగా ఉంటావు. ఇక్కడ చూసినట్లయితే మనం కీర్తనలు 91:16 వచనం మనం చూస్తున్నాం. ఏమంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కానీ అతన్ని తప్పించదను, అతను మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చాను, అతను తోడై ఉండేదను, అతను కాపాడేదను. ఏమంటే, అతనికి నా రక్షణను చూపించేదనేది. రక్షణ అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే ద అనాయింటెడ్, ద సేవ్డ్. ఏమంటే, యేసు ప్రభు రక్షించేవాడు, మనుషుల్ని వాళ్ళ పాపం నుంచి రక్షించేవాడు. యేసు ప్రభుని వారు చూచెదరు. యేసు నిన్ను చూచేవాడుగా, యేసయ్య సన్నిధిలో నువ్వు నివసించేవాడుగా, నిరంతరము యుగాంతము వరకు ప్రభు సన్నిధిలో ఆనందించే భాగ్యము దేవుడు మనకిస్తాడు. మీరు ఆనందంగా ఉన్నారా? ఇప్పుడు చూసిన నాకు అది లేదు ఇది లేదు అంటున్నారు, కానీ దేవుడు మన కోసము సిద్ధపరిచిన బైబిల్లో మాట ఉంది, చాలా ఇష్టమైన మాట, రోమిలు రాసిన పత్రికలో 8 అనుకుంటున్నా, 12 సరిగ్గా గుర్తులేదు. ఏమండి, దేవుడు ప్రేమించిన వారిని దేవుడు చేయబోయే కార్యాలు ఏ కళ్ళు చూడలేదు, ఏ చెవులు వినలేదు, ఏ హృదయం గ్రహించలేదు. ఏమంటే, ఏంటి అంత గొప్ప కార్యం అంటే, ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన్ను చూస్తూ, ఆయన్ను పొగుడుతూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మహిమను, ఆయన సౌందర్యాన్ని, ఆయన తేజస్సును మనం చూసి గణపరిచి దినములు రాబోతున్నాయి. కీర్తనదారుడు దావీదు తాను ఈ లోకమే సర్వం అనుకోలేదు, కానీ నా దేవుని మందిరములో నిరంతరము నేను జీవిస్తానన్నట్లు ఈ లోక యాత్రను ముగించి ఆయన రాజ్యం చేరుకుని. ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించుకోండి, మీ బతుకు దేవుని సమర్పించుకోండి, దేవుని కోసం మీరు బ్రతకండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మీ హృదయంలో దేవునికి ఇవ్వండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. అవును నాయన, మా కోసము నువ్వు ఎంతో విలువైనవి సిద్ధపరిచాను. నేను గాఢాంధకార లోయలో సంచరించినాను, ఏ అపాయము జరగదు, నా తోడు నేను ఉన్నావను. అయ్యా, నువ్వు మా తోడున్నావయ్యా. మా మరణం అనేకసార్లు మేము మరణించాము అనుకున్నప్పటికీ కూడా, మరణ నీడ మా మీద పడినప్పటికీ కూడా, మరణమును మమ్మల్ని ముట్టకుండా కాచి కాపాడావయ్యా. నీకు వందనములయ్యా. అయ్యా, నీ జీవితకాలం అంతా మంచితనము, దయాళత్వం నిన్ను వెంబడిస్తున్నట్లు అయ్యా, నీ మంచితనము, నీ దయాళత్వము మమ్మల్ని వెంబడిస్తుంది. చిరకాలము నీ సన్నిధిలో నివసించే భాగ్యము, అర్హత మాకు ఇచ్చినావు దేవా. ఈ లోకములో మాత్రమే కాదు, కానీ పరలోకములో కూడా నీ నీడలో నాయన, నీ దృష్టిలో నాయన, నీ ప్రశస్తమైన, నీ విలువైన నీ సన్నిధిలో నివసించే అర్హత మాకు ఇచ్చినావు దేవా. నువ్వు మా రాజువి, నువ్వు మా కాపరివి, నువ్వు మమ్మల్ని పరుండు చేయగలిగిన వాడివి, నువ్వు మా అవసరతలు తీర్చేవాడివి, నువ్వు మమ్మల్ని ఆదుకునేవాడివి, నువ్వు మమ్మల్ని బలపరిచేవాడివి, నువ్వు మా సర్వమయ్యా. ఈరోజు నుంచి నీ మీద మేము ఆనుకుంటున్నాం. నీ దుడ్డు కరయు నైనా, నీ దండము మమ్మల్ని ఆదరిస్తుంది. కాబట్టి నీ యందు మేము విశ్వాసం ఉంచి నిన్ను వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నామయ్యా. మా చేయి పట్టుకొని బలహీనమైన మమ్మల్ని బలపరిచి వాడుకోనాయన. నీ చిత్తములో మమ్మల్ని నడిపించు,
గమ్యంని చేరుకుంటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మరి ఈ కీర్తనలు 6 అధ్యాయాల్లో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మరి మీరు కూడా మరలా మీరు ధ్యానించండి. చాలా మంచిగా చాలా విషయాలు ఉన్నాయండి. మీరు కూర్చొని రాసుకోవాలంటే బోల్డ్ రాసుకోవచ్చు. అసలు ఏమంటే ఈ కీర్తనలు ధ్యానిస్తే అసలు దావీదు రాసిన ఒక్కొక్క పదం బైబిల్లో చూసినట్లయితే ఎంతో అర్థముతో కూడిన కీర్తనగా మనం చూస్తున్నాం. సో మరి దేవుని చేతి మీద మరలా రేపు మనము బైబిల్ పౌలు రాసిన ఉత్తరమును మనం ధ్యానిద్దాం. సో మీరు ఆలకించండి, గమనించండి. మరి దేవుడు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించి ఈ పరిచర్యలో మిమ్మల్ని పాలు పొందాలని ప్రేరేపిస్తే మీరు మీ గుప్పులిప్పి మీ విరాళం పంపించవచ్చు. మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు మీ విరాళం పంపించండి. మరి ఈ భారమైన పరిచర్యలో మీ వంతు పాలు మీరు పొందండి. దేవుని సేవలో మీరు ఇవ్వబడిన ప్రతి కానుకలు నమ్మకంగా వాడుతున్నాం. మరి అనేక అవసరతలు ఉన్నాయి. మరి దేవుడి అవసరతలన్నీ కూడా మనకు సహాయం చేసేలాగా మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని చేతి మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.